తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ ఈ రోజు 119 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా 119 మందిని నియమించారు. అందులో భాగంగా నన్ను కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరం మా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ సంవత్సర కాలం చేసినటువంటి పథకాలతో పాటు సంబరాలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని ప్రభుత్వం ఈరోజు డిక్లేర్ చేసిన తర్వాత నేను నియోజకవర్గంలో ఈరోజు మీడియా సోదరులతో సమావేశం అవ్వడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బండి రమేష్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, అలాగే సత్యం శ్రీరంగం అన్న గారు అధికార ప్రతినిధి, మరి అలాగే కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ఏ బ్లాక్ బి బ్లాక్ నాయకులందరికీ కూడా అధ్యక్షులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ గత 12 నెలలుగా చేసినటువంటి అమలు పరిచినటువంటి పథకాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ రోజు ఆ 6 పథకాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాసు, అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ, 53,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు వేయకున్నా మా ప్రభుత్వం 53,000 ఉద్యోగాలు వేసిండ్రు. 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి బీఆర్ఎస్ మేము రాగానే 11,000 డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భం మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ, అలాగే ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల నిర్మాణము, అలాగే విద్యార్థులకి మరి ఏదైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకందరికి కూడా డైట్ కోసం 40% కూడా పెంచినటువంటిది. డైట్ అలాగే కాస్మెటిక్స్ కోసము ప్రభుత్వము ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి సంతోషదాయకంగా ఉంది. ఎవ్వరూ చేయనటువంటిది, చరిత్రలో భారతదేశంలోనే ఎవ్వరూ చేయనటువంటిది. కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అప్పుల భారంలో ఉన్నా కూడా ఇన్ని పథకాలని అమలు పరుస్తోంది అంటే కేవలం కాంగ్రెస్ కి. అది 18 గంటలు పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రులు ఈ రోజు చేస్తున్నటువంటి దానికే ఈరోజు 12 నెలల సంబరాలు మేము చేసుకుంటున్నాము. అదే విధంగా ఈరోజు మాకు అప్పచెప్పినటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో 9 డివిజన్లలో పూర్తి స్థాయిలో సంబరాలు చేయడానికి మరి ఇన్ఛార్జ్ గారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి డివిజన్ వైజ్ గా ఈ 9వ తారీఖు వరకు సంబరాలు ప్రతి డివిజన్ లో చేసుకుంటాం. పాంప్లెంట్ రూపంలో కరపత్రాలను రిలీజ్ చేసి డోర్ టు డోర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి సంబరాన్ని మేము ప్రజల వద్దకు చేరుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీలని కూడా తీసుకొని వచ్చి ఈ రోజు ప్రభుత్వం ముందడుగేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు కూడా సరిపోదు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని వచ్చింది. చెప్పండి కూడా మూసి పరివాహక ప్రాంతము సుందరీకరణ చేయడము, దానివల్ల హైదరాబాద్ లో ఎంతో మంది ఇన్వెస్టర్లు వస్తారు, పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతాయి. అలాగే ఎవరు కూడా చేయనటువంటిది 73,000 కోట్ల రూపాయల్ని 73,000 కదా దావుద్ అలాగే అమెరికాకి వెళ్ళి తీసుకొని వచ్చినటువంటిది ప్రభుత్వం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం. వాళ్ళు 10 ఏళ్లలో 20-30,000 కోట్లు కూడా తీసుకురాలేదు. మేము వచ్చిన 100 రోజులతో పాటు ఇప్పుడు 12 నెలల వరకు 73,000 కోట్లు విదేశీ ఇన్వెస్ట్మెంట్సే కానీ వివిధ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చినాయి పెట్టుబడుల రూపంలో. అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఇన్వెస్టర్స్ వచ్చింది, ప్రజలకు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అలాగే మేము ఇచ్చినటువంటి ప్రతి భరోసాని కూడా కాస్త 1-2 ఆలస్యమైన జనవరి తర్వాత, జనవరి లోపల పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీల్ని కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము ఈ నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తూ మరి అలాగే మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు.